సరే, అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని భూభాగాలను చైనా ఆక్రమించింది అంటూ అక్కడి గిరిజన తెగలు ఆరోపిస్తున్నాయి. అక్కడి వాస్తవ పరిస్థితి ఏంటి? ఎందుకు చైనా చూపు అక్కడ పడింది? ఎస్ అండి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో సుమారు ఏంటంటే 100 ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. గిరిజన తెగలు 100 గిరిజన తెగలు ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ అనేది 83,743 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. కానీ అక్కడ జనాభా చదరపు కిలోమీటర్కి చాలా తక్కువ ఉంటుందండి. ఇంత పెద్ద అంటే 83,743 చదరపు కిలోమీటర్ ప్రాంతంలో నివసించే ప్రజల జనాభా కేవలం 13.5 లక్షలు మాత్రమే. అంతే తక్కువ ఉంటది. అంత పర్వత ప్రాంతం, నదీ మార్గాలు ఎక్కువ ఉంటాయి. బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ ఎక్కువ ఉంటది అనమాట. అందువల్ల జనాభా కూడా తక్కువగా ఉంటది. మొత్తం హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్నది ఇండియాలో మధ్యప్రదేశ్ తర్వాత ఈ అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే. అంత అత్యున్నతమైన స్టేట్, హ్యూజ్ మినరల్ వెల్త్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రైబల్ గ్రూప్స్ నా వెల్ఫేర్ సొసైటీ అనే ఒక గిరిజన సంస్థ ఏంటంటే అక్కడ కమిషనర్కి, అక్కడ ఆల్మోస్ట్ కలెక్టర్ అనే అధికారికి అక్కడ పెద్ద ఆరోపణ, ఒక లెటర్ రాసిందనమాట. ఎందుకంటే చైనీస్ PLA పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా ఆర్మీ స్లోగా ఎంక్రోచ్ అయిపోయింది. మా యాన్సెస్ట్రల్ భూమి, మా వారసత్వంగా మా పెద్దల నుంచి వచ్చిన భూముల్ని ఆక్యుపై చేసేసుకున్నారు వాళ్ళు చాలా వరకు అని ఈ ట్రైబల్ గ్రూప్ ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వెంటనే భారతదేశంలో ఎలా అయిందంటే చైనా ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశించేసింది అన్నట్టు ఒక పెద్ద వార్త అనేది ప్రచురితం అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చింది. దీనికి ఇండియన్ ఆర్మీ ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల అరుణాచల్ ప్రదేశ్ నుంచి కేంద్ర కేబినెట్ లో ఉన్న కిరణ్ రిజిజు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఇండియన్ ఆర్మీ చాలా హై అలర్ట్ గా ఉంది. అంటే 1129 కిలోమీటర్ల పొడవున్న అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ వెంబడి, అంటే ఆల్మోస్ట్ తవాంగ్, ఇటు సిక్కిం భూటాన్ సరిహద్దు నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకే ఈ మెక్మోహన్ లైన్ అంటారు, ఈస్టర్న్ సెక్టార్ లేదా మెక్మోహన్ లైన్ అంటారు. ఇక్కడ మేము చాలా పటిష్టంగా ఉన్నాం. చైనాతో సమానంగా మేము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం, బ్రిడ్జ్లు, ఈ బంకర్లు, వీటిని. కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు ప్రస్తుతం అలాంటిది లేదని ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ చైనా ఇక్కడ కుయుక్తులు మాత్రం అక్కడ పక్కన పెట్టడానికి లేదు. ఎందుకంటే చైనా ఒక పాలసీ ఉంటది అనమాట, చిలక కొట్టుడు అని. అది సలామీ స్లైస్ అనే ఒక పెద్ద పాలసీ ఉంటది. దాన్ని ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ చదివితే మనకి చైనా యొక్క మిలిటరీ మైండ్ సెట్ అర్థమవుతుంది. చాలా డేంజరస్ మైండ్ సెట్ మిలిటరీ, ఏది చైనాది. ఈ సలామీ స్లైస్ లేదా చిలక కొట్టుడు అంటారన్నమాట. ఏ దేశం మీద అది డైరెక్ట్ గా అటాక్ చేయదు. చైనా ఏం చేస్తుందంటే కొంచెం వస్తూ ఉంటది. ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ లో గొడవ పెడితే రెండోసారి సిక్కింలో పెడద్ది, తర్వాత ఉత్తరాఖండ్ లో పెడద్ది, లేదా పట్టుకెళ్ళి లడక్ లో పెడద్ది. చూడండి, ఏదో ఒక పక్కన అది గొడవ చేస్తూనే ఉంటది. ఏంటి, 1 కిలోమీటరు, 1/2 కిలోమీటర్లు, కొన్ని వందల మీటర్ల లోపలికి వస్తూ ఉంటది అనమాట. మనం దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుద్ది, ఒక 10-15 సంవత్సరాల తర్వాత చాలా కిలోమీటర్ల బౌండరీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. వ్యూహాత్మకమైన ప్రదేశాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు దీర్ఘకాలంలో ఒక మిలిటరీ స్ట్రాటజీతో పనిచేస్తారన్నమాట. దాన్ని ఆర్ట్ ఆఫ్ వార్ లో సంజు అనే ఒక యుద్ధ తంత్రాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. వెరీ డేంజరస్ కమ్యూనిస్ట్ పాలసీ అనమాట. కాబట్టి ఇక్కడ ట్రైబల్ గ్రూపులు ఆరోపించిన విషయాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు. అక్కడ కొన్ని మీటర్ల దూరం వచ్చినా కానీ చైనా కొన్ని వందల మీటర్లు వస్తుంది కొన్ని సంవత్సరాలు అనమాట. చాలా డేంజరస్ అనమాట, వెరీ వెరీ డేంజరస్. ఇప్పుడే అరుణాచల్ ప్రదేశ్ దాన్ని ఏమంటుంది, జాంగ్రాన్ లేదా సౌత్ టిబెట్ అని పిలుస్తుంది. మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న 80, అంటే అరుణాచల్ ప్రదేశ్ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని 90,000 చదరపు కిలోమీటర్లు నార్త్ ఈస్ట్ లో నాది అంటుంది. అది ఎంత డేంజరస్ చూడండి. దీని వెనకాల అతిపెద్ద వ్యూహం ఉంది. రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ అది ఏది మిలిటరీ ఎక్స్పర్ట్, గ్లోబల్ మిలిటరీ ఎక్స్పర్ట్స్, US పెంటగాను అతిపెద్ద సంచలన విషయాన్ని కూడా ట్రై చేయడం జరిగింది. అదేంటంటే చైనా ఈ అరుణాచల్ ప్రదేశ్ ని కోర్ గ్రూప్ కింద తీసుకొచ్చిందంట, కోర్ ఇంట్రెస్ట్ కింద. అంటే ఏంటి, సౌత్ చైనా సీ, తైవాన్ తో సమానంగా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ ని అది గుర్తిస్తుంది. అంటే వచ్చే కొన్ని సంవత్సరాల్లో అరుణాచల్ ప్రదేశ్ ముట్టడికి, అరుణాచల్ దురాక్రమణకి అది ట్రై చేస్తుంది, తైవాన్ దురాక్రమణ లాగా అనేది మనకు తెలుస్తుంది. మరి ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా ఇంత ఫోకస్ చేసింది, ఎందుకు ఇండియన్ ఆర్మీ అలర్ట్ గా ఉండాలి అని చెప్పడానికి 5 కారణాలు ఉన్నాయన్నమాట ప్రధానంగా. నెంబర్ 1 ఏంటంటే, ఈ సౌత్ 83,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అనేది ప్రపంచంలోనే అత్యధిక సహజ వనరులు ఉన్న ప్రాంతం. ఎందుకంటే వరల్డ్ టాప్ 5 రివర్ బ్రహ్మపుత్ర అక్కడ ప్రవహిస్తుంది.
అక్కడ ఆల్రెడీ మెడాంగ్ కంట్రీలో మెడాంగ్ వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ నిర్మిస్తుంది. దాని కింద మనం ఇప్పుడు దిబాంగ్, లోహిత్, సియాంగ్ అనే రివర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని వందల ఉపనదులు ఉంటాయి. యాక్చువల్ గా బ్రహ్మపుత్ర నదికి ఎక్కువ వాటర్ వచ్చేది ఆ ప్రాంతంలోనే. కాబట్టి అక్కడే ఇండియా కౌంటర్ డ్యాములు కడుతుంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అంతా చైనాది అయిపోయింది అనుకోండి, ఇంకా బ్రహ్మపుత్ర అంతా ఆల్మోస్ట్ ఇంకా చైనాకి వెళ్ళినట్టు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. లేకపోతే అది ప్రమాదం ఉంటది అనమాట. అందుకు కావాలనుకుంటే అందుకనే ముందే ప్లాన్ గా ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా, రేర్ ఎర్త్ మినరల్స్, కొన్ని గోల్డ్, ఇలాంటి చాలా హై వాల్యుబుల్ మినరల్ రీసోర్సెస్ అక్కడ ఉన్నాయన్నమాట. అన్ట్యాప్డ్ ల్యాండ్ ఏరియా అనమాట. 83,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. అందువల్ల అది అంతా మనకు కావాలి అనుకుంటూ చైనా మన మీద ఎత్తులేస్తుంది అనమాట. అది ఒకటి. ఇక రెండోది ఏంటంటే ఎంటైర్ వాటర్ రీసోర్సెస్, అక్కడ వర్షపాతం, బ్రహ్మపుత్ర వాటర్, ఫారెస్ట్ రీసోర్సెస్, ల్యాండ్ రీసోర్సెస్, మౌంటేనియస్ టెరిటరీ, ఇవన్నీ చైనాకు ఉంటే ఈ వాటర్ అనేది చైనా ఎడారి, గోబీ ఎడారి దాకా సస్యశ్యామలం చేసుకోవచ్చు అనమాట. అందుకే మొత్తం అరుణాచల్ ప్రదేశ్ నాకు కావాలనుకుంటుంది అనమాట. తర్వాత ఏంటంటే బంగ్లాదేశ్ లో డైరెక్ట్ రిలేషన్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకేంటంటే ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్ దానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా బంగ్లాదేశ్ తో ఆల్మోస్ట్ ల్యాండ్ బౌండరీ వచ్చేస్తుంది అనమాట. దానికి వెంటనే బంగ్లాదేశ్ తో వస్తే బంగ్లాదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ లోకి ఎంటర్ అయిపోతుంది. అంటే చైనా నుండి డైరెక్ట్ గా ఇండియన్ ఓషన్ లోకి డైరెక్ట్ గా ల్యాండ్ మార్గం ఏర్పడుతుంది అనమాట. అత్యంత డేంజర్ అనేది చెప్పొచ్చు. ఈ విధంగా ఇక పిఓకే ద్వారా పాకిస్తాన్ గ్వడార్ పోర్ట్ తో అరేబియా సముద్రం, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ బంగ్లాదేశ్ ద్వారా బే ఆఫ్ బెంగాల్, ఎంటైర్ రెండు వైపులా ఇండియాకి ఈ ఇండియన్ ఓషన్ లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. చాలా స్ట్రాటజికల్ గా, అంటే వ్యూహాత్మకంగా చైనా పెద్ద కుట్ర పన్నుతుంది. ఇండియా ఎందుకు అలర్ట్ గా ఉండాలో నేను చెప్పడానికి ఇది ట్రై చేస్తున్నా. ఏదో ఇప్పుడు ట్రైబల్ గ్రూప్ ఆరోపణ చేస్తే ఇది క్లారిఫికేషన్ ఇవ్వడం కాదండి. ఎంతసేపు పాకిస్తాన్ మన లీడర్లు కూడా పాకిస్తాన్ అటాక్ చేయాలి, పాకిస్తాన్. బట్ చైనా కోసం ఎప్పుడు ఎందుకు మాట్లాడరు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. తర్వాత ఏంటంటే ఇక నాలుగో ఏమేంటంటే టు వీకెన్ ఇండియా అండి. ఇండియాని బలహీనం పరచాలన్నమాట. ఎందుకు? సౌత్ చైనా ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా ఆలోచించాలి. భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు అనేది ఒక పెద్ద షీల్డ్ అన్నమాట. నార్త్ నుంచి ఎవరిని అంత ఈజీగా అటాక్ చేయనివ్వరు. సౌత్ ఎందుకంటే వింటర్లో అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అవుతే గ్రేటర్ హిమాలయాస్ దాటి, హిమాలయ షీల్డ్ దాటి సౌత్ లోకి ఎంటర్ అవ్వగలిగేది. తద్వారా అస్సాంలోకి వచ్చి కలకత్తా దాకా ఈజీగా ఆక్యుపై చేసేసుకుంటది యుద్ధం వచ్చినప్పుడు. ఈ విధంగా బీహార్ వరకే డేంజర్ ఉంటది అనమాట. ఈ విధంగా హిమాలయాలనే మన రక్షణ ఛత్రాన్ని ఛేదించినట్టు అవుద్ది అరుణాచల్ ప్రదేశ్ లోకి వస్తే. ఇంక ఇండియా అంతా బలహీన పడిపోద్ది అనమాట. మనకి హిమాలయాలు అనేది ఉండదు రక్షణ ఛత్రం. అందువల్ల ఇండియాని వీకెండ్ చేయాలంటే అరుణాచల్ ప్రదేశ్ ఉండాలి. అందుకే తైవాను సౌత్ చైనాతో సమానంగా కోర్ ఇంట్రెస్ట్ గా దాన్ని తీస్తుంది. అంటే అమెరికా ఆరోపణ అమెరికా లీక్ చేసింది అంత ఈజీగా మనం ఉపేక్షించకూడదు అనమాట. ఇక ఐదో విషయం ఏంటంటే టు కన్సాలిడేట్ టిబెటన్ పొజిషన్. ఇది అత్యంత ప్రధాన కారణం. 1954లోనే భారతదేశం ఏంటంటే ఈ యొక్క పంచశీల్ అగ్రిమెంట్ కుదుర్చుకుని చైనాతో టిబెట్ అనేది చైనాలో అంతర్భాగంగా మనం గుర్తించాం. అప్పుడు వరకే టిబెట్ అనేది బఫర్ జోన్ అనేది పోయి చైనా డైరెక్ట్ గా మన బౌండరీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ టిబెట్ అంటే భయం, భారతదేశం అంటేనే భయం. ఎందుకంటే టిబెట్ అనేది కల్చరల్లీ మనకి ఎక్కువ ఉంటది. ఎందుకంటే అది బుద్ధిజం ఉంటది అక్కడ. కాబట్టి చైనాలో టిబెట్ ఉన్నా దానికి ఒక భయం. ఎప్పుడైనా ఇండియా అడ్డం తిరిగితే టిబెట్ మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోద్ది, లేకపోతే స్వతంత్ర దేశంగా ఏర్పడిపోద్దని. ఇప్పుడు తవాంగ్ అనే మోనాస్ట్రీ, బుద్ధిస్ట్ మోనాస్ట్రీ అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్ అని పిలుస్తుంది అనమాట. బౌద్ధుడు జాతక చక్రాల్లో, జాతక కథల్లో టిబెట్ ప్రస్తావన ఉంది ఈ అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి ఇది మాది, మంగోలైడ్ రేస్ పీపుల్ ఉంటారు, ఇది మాది అని చైనా అంటుంది అనమాట. రేషియల్ గా, ఎథ్నికల్లీ, రిలీజియస్ పరంగా, ఈ జోగ్రఫికల్ గా. ఈ విధంగా ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ మోనాస్ట్రీలు చైనాకి వెళ్ళిపోతే ఇక టిబెట్ కి అసలు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. కన్సాలిడేట్ చేసుకోవచ్చు. అది చైనా యొక్క భయం, చైనా యొక్క స్ట్రాటజీ. మరి ఇంత కారణాలు ఉన్నప్పుడు మరి ఇండియా ఏం చేస్తుంది? కేవలం బోర్డర్ లో రఫేల్ ఫైటర్స్ ని పట్టుకెళ్ళి పెట్టి ఈ యొక్క చైనాని ఆపేసి మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకుంటే సరిపోతుందా అంటే కుదరదు. యాజ్ ఎ జియో స్ట్రాటజిస్ట్ గా ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ సజెషన్ టు ఇండియా గవర్నమెంట్ అనమాట.
భారత ప్రభుత్వం ఏం చేయాలంటే టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్ ఉపయోగించాలి. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి డైరెక్ట్ గా అది ఇస్తుంది. ఇటు సింధు వాటర్ ట్రీటీ న్యూక్లియర్ టెక్నాలజీ ఇస్తుంది, బంగ్లాదేశ్కి తీస్తా రివర్ వాటర్ లో అవుతుంది, కలకత్తా పోర్టుకు ఆపోజిట్ లో మోంగలా పోర్టు కడుతుంది, గొడార్ పోర్టు కడుతుంది. ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అంటుంది, స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ పెడుతుంది, ఇండియా చుట్టూ కంటైన్మెంట్ చేస్తుంది, ఇండియా సౌత్ ఏషియాలోకి వచ్చి శత్రు దేశాలుగా తయారు చేస్తుంది. మరి ఇండియా ఏం చేస్తుందంటే ఒక్కటే చెప్పాలండి, ఇండియా అనేది ఇటు నువ్వు ఇంకా ఎలాంటి ఎత్తుగడ లేస్తే టిబెట్ అని మేము స్వతంత్ర దేశంగా గుర్తిస్తాం అనే ఒక్క ప్రకటన అనేది భారతదేశం నుంచి సరిపోతుంది. ఎందుకంటే 1954లో దాన్ని మీ దేశంలో భాగమన్నాం, ఇప్పుడు మేము కాదంటాం. మా పీఓకే విషయంలో జోక్యం చేసుకోకుండా లడక్ మాకు ఇచ్చి ఈ బౌండరీ ఏరియాలో నువ్వు ఎక్కువగా మా విషయాలు జోక్యం చేసుకుంటే ఈ టిబెట్ అనే దాన్ని మేము గుర్తించము, టిబెట్ స్వతంత్ర దేశంగా మేము గుర్తిస్తాం, తైవాన్ కూడా నీకు సపోర్ట్ చేయం, తైవాన్ కూడా స్వతంత్ర దేశంగా మేము రికగ్నైజ్ చేస్తామంటే చైనా ఇంకా ఏమీ చేయలేని పరిస్థితికి వస్తారన్నమాట. మరి దీన్ని భారతదేశం ఎందుకు వాడుకోవడం లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే భారత ప్రభుత్వం ఏంటంటే వ్యూహాత్మకంగా మిలిటరీ పరంగా దాంతో ఫైట్ చేస్తున్నాం, కానీ కమర్షియల్ పరంగా దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. అందుకని స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్లో మనం చైనా ప్రొడక్ట్స్ కొనకుండా దాని మీద ఆధారపడకుండా ఇప్పుడు ఫార్మాస్యూటికల్ మోడీ సరుకులని ఈ సప్లై చైన్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా చైనాతో వాణిజ్య బంధంలో విషయంలో చైనా మీద ఆధారపడకుండా చేసుకోగలిగితేనే చైనా విషయంలో కఠిన వైఖరి అవలంబించగలుగుతాం. అందుకని ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద అవలంబిస్తున్న కఠిన వైఖరి ఒక హార్డ్ కోర్ పాలసీని చైనా మీద అవలంబించడంలా. ఇప్పుడు చూడండి, దురంధర్ అనేది పాకిస్తాన్కు ఆపోజిట్ గా మనం ఒక మూవీ తీయగలిగాం, కానీ సల్మాన్ ఖాన్ తీస్తున్న ఈ యొక్క కల్నల్ సంతోష్ కుమార్ చనిపోయిన మూవీ వస్తే చైనా ప్రస్తావన ఉండకూడదని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. ఎందుకంటే చైనా మీద మనం ఆధారపడి ఉన్నాం. ఈ ఆధారపడే తత్వాన్ని తగ్గించుకోకపోతే అమెరికా పరిస్థితి వస్తాయి. చైనా అమెరికానే గ్రిప్పులో పెట్టుకుంది, ఇప్పుడు ఇదే పరిస్థితి మనల్ని పెట్టుకుంది. అలా అనుకుంటూ పాకిస్తాన్ బంగ్లాదేశ్తో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది ఈరోజు. కాబట్టి ఇండియా చాలా కఠిన వైఖరి తీసుకోవాలి. దీనికోసం ప్రతి భారతీయుడు కూడా చైనా ప్రొడక్ట్స్ చైనానే మీద ఆధారపడడం తగ్గించాలి. ఇండియా కూడా చైనా నుంచి దిగుమతులు తగ్గించే విధంగా ఇక్కడ సబ్స్టిట్యూట్ ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ తయారు చేయకపోతే మాత్రం చాలా ప్రమాదంలో పడద్ది. చాలా డేంజరస్ కంట్రీ చైనా. మనకి ప్రధానమైన శత్రువు వచ్చే శతాబ్దాల్లో పాకిస్తాన్ కాదండి, చైనా శత్రువు. మరి దీనికి అనుకూలంగా ఇండియా స్ట్రాటజీ చేస్తుందా? కేవలం వీళ్ళు ఆరోపణ చేస్తుంటే లేదు బౌండరీ దగ్గర అలాంటిది లేదు అని చెప్పిద్దా? ఇది ఎలా చెప్పగలుగుతారండి? హౌ ఇట్ కెన్ పాసిబుల్? హిమాలయన్ టెరిటరీ, ఇట్స్ నాట్ ఏ బోర్డర్, ఇట్ ఈస్ ఎ ఫ్రాంటియర్. మనకు అర్థమవుద్ది, జియో స్ట్రాటజిస్టులు గట్టిగా వెళ్తే అవుతుంది. చైనా ఇండియాల మధ్య ఉన్నది బోర్డర్ ఎక్కడుంది? ఇట్స్ ఎ ఫ్రాంటియర్ జోన్. ఆ ఫ్రాంటియర్ లో 1 కిలోమీటర్ పాటు చైనా ఆర్మీ వచ్చిందని మనం ఎలా చెప్పగలుగుతాం? అసలు ఎవరైనా ఉందా? అసలు ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అక్కడ ఆ టెరిటరీలో 2400 కిలోమీటర్ల బౌండరీ, హిమాలయన్, గ్రేటర్ హిమాలయ. మానవుడే కొన్ని చోట్ల అడుగు పెట్టలేదు అక్కడ చైనా కుయుక్తులు పొందుతుంది. 4000 కిలోమీటర్ల బౌండరీ, వెరీ డేంజరస్. వాళ్ళు 2 కిలోమీటర్లు వచ్చినా మనం గుర్తించలేని పరిస్థితి అక్కడ ఉంటది. ఎందుకంటే అంత క్లైమేటికల్ రాడార్లు కూడా గుర్తించలేకుండా వెదర్ అలా ఉంటది అనమాట. మరి ఎలా చెప్తారు అంటే ఇది కుదరదు. కాబట్టి చైనా వాళ్ళ కుయుక్తులకి మనం ఎత్తుగడలు వేస్తేనే మనం కూడా ఉంటాం. మనం సలామీ స్లైస్ పాలసీ లాగా, ఆర్ట్ ఆఫ్ వార్ లాగా మనం వెళ్ళాలి. ఈ విధంగా లేకపోతే మాత్రం చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలా మోడీ ప్రభుత్వం ఇలాగ హాట్ పర్ష్యూట్ అనే పాలసీని ఉపయోగించాల్సిన మోడీ ప్రభుత్వమే చర్యలు తీసుకోకపోతే మరి ఇలా ఏ విధంగా ఉంటుంది? చైనా విషయంలో చాలా కఠినంగా మనం చర్యలు తీసుకోవాలి. దిస్ ఈజ్ ద రైట్ టైం అని నేను భావిస్తున్నా.